రాష్ట్ర జనాభాలో షెడ్యూల్ కులాల వారు 15.4% ఉన్నారు అధ్యక్ష. వారంతా కడు పేదరికంలో మగ్గుతున్నారు. దళితుల ఆర్థిక అభివృద్ధికి సాధికారితకు సాగు భూమి ఎంతగానో దోహదపడుతుందన్న అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా షెడ్యూల్ కులాల ప్రజల్లో పేదరికాన్ని రూపుమాపడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలను చేపట్టిన విషయం గౌరవ సభ్యులకు తెలుసు. వ్యవసాయంపై ఆధారపడిన నిరుపేద షెడ్యూల్ కులాల వారికి కుటుంబానికి 3 ఎకరాల చొప్పున సాగుకు యోగ్యమైన భూమిని పంపిణీ చేయాలన్నది మా ప్రభుత్వ లక్ష్యం. పేద షెడ్యూల్ కులాల కుటుంబాలకు సాగు భూమి పంపిణీ అనేది దశల వారీగా అమలు చేస్తాం. ఈ పథకంలో లబ్ధిదారు ఎటువంటి సొమ్ము చెల్లించనక్కర్లేదు, బ్యాంకు లింకేజీ లేదు. హైదరాబాద్ మినగా 9 జిల్లాలలో పంపిణీకి యోగ్యమైన సాగు భూమిని కొనుగోలు చేసి అధికారాన్ని ఆయా జిల్లా కలెక్టర్లకు ఇచ్చాం. ఎకరానికి 2 లక్షల నుంచి 7 లక్షల విలువైన సాగు భూమిని కొనాలని సూచిస్తున్నాం. 2015 జనవరి దాకా రాష్ట్ర వ్యాప్తంగా 1132 ఎకరాల ప్రైవేటు భూమిని, 270 ఎకరాల ప్రభుత్వ భూమిని 525 కుటుంబాలకు పంపిణీ చేశాం. 2015-16 సంవత్సర కాలంలో ఈ పథకాన్ని మరింత బలోపేతం చేయడానికి 1000 కోట్ల రూపాయలు ప్రతిపాదించిన ఈ పథకం అమలులో గత సంవత్సరం కొన్ని అవాంతరాలు ఎదుర్కొన్నాం. ముఖ్యంగా సాగు యోగ్యమైన భూమిని గుర్తించడంలో సమస్యలు ఎదురయ్యాయి. కానీ అన్ని సమస్యలను అధిగమించి ఈ పథకాన్ని విజయవంతంగా అమలు చేసేందుకు తగు జాగ్రత్తలు తీసుకుంటున్నాం.